చేశాడు దేవుడు, మరలా మట్టితో స్త్రీని చేసి మానవుని యొక్క ప్రక్కటెముకని తీసి ఆమె ప్రక్కలో ఉంచి, ఇదిగో నీకు సమానత్వముగా సృష్టించబడినది, నీకు తోడు ఇప్పుడు చాలా బాగుంది అన్నాడు. కాబట్టి ఆదిలోనే ఈ యొక్క వివాహ బంధము ఏర్పడింది. ఎవరి చేతుల మీద? గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎవరు? దేవుడే ఆదిలోనే ఈ యొక్క బంధాన్ని ఏర్పాటు చేశాడు. అందుకు వివాహం అంటే అంత పవిత్రమైనది. దేవుడిచే స్వయాస్తాలచే ఈ యొక్క పవిత్ర బంధాన్ని ఏర్పరిచారు. అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వివాహ బంధమును దాటుకొని ఫలించలాగన మీరంతా కూడా జీవిస్తూ ఉన్నారు సహజీవనాన్ని. ఇదిగో ఈ నూతన వధువరులు కూడా ఇక కొద్ది క్షణాలలో ఏక శరీరులు కాబోతూ ఉన్నారు, పవిత్ర బంధములోనికి అడుగు పెట్టబోతూ ఉన్నారు. అటువంటి బంధములోనికి పోయేటప్పుడు ఇదిగో ఎన్నో సంవత్సరముల నుండి వివాహము అయ్యి జీవిస్తూ మీ సహజీవనాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇంకా పెళ్లి అవ్వ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అవ్వబోతున్నటువంటి ఈ నూతన వధువరులు కూడా ఉన్నారు. మీ యొక్క కుటుంబాలన్నీ కూడా, మీ యొక్క వివాహ బంధాలన్నీ కూడా ఆశీర్వదించబడాలి, మరి ముఖ్యముగా దీవించబడాలి. అదే విధముగా ఆ యొక్క వివాహ బంధము ఫలించబడాలి అంటే ఏమి చేయాలి, ఏమి కావాలి, మరి ముఖ్యముగా మనకి ఏమి కావాలి? ఆ యొక్క వివాహ అంతస్తులో వివాహ బంధము దేవుని దయ వలన ఫలించాలి అంటే మనందరము చేయవలసినటువంటి ఏమిటి అంటే 3 ముఖ్యమైనటువంటి సూత్రాలను పాటించాలి. ఏమిటి ఆ 3 సూత్రాలు? ఎవరికైనా తెలుసా? ఎన్నో సంవత్సరముల నుండి వివాహ బంధములో ఉన్నారు కదా. పెళ్ళైన వాళ్ళు 25 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఆ 3 సూత్రాలు మీ యొక్క కష్టాలు, వివాహం అంటేనే కొంతమంది పెద్దలు కూడా అనున్నారు, ఏమని? సముద్రాన్నైనా ఏదవచ్చు కానీ సంసారాన్ని ఏదలేమన్నారు. అవునా కాదా? మరి మీరంతా ఇన్ని సంవత్సరాలు సంసారం చేశారు, ఈదుకుంటూ వచ్చారు. ఈ యొక్క కుటుంబాల్లో కష్టాలు లేవా? బాధలు లేవా? అప్పులు లేవా? ఇక్కట్లు లేవా? హింసలు లేవా? ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కష్టాలుగా భావించుకుంటా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలుగా మీరు భావించుకుంటూ వచ్చారంటే ఆ యొక్క వివాహ బంధమును మనమంతా కూడా ఫలించేసే వాళ్ళుగా ఉంటూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క వివాహ బంధాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలి, మరి ముఖ్యముగా ఫలభరితము చేయాలి అంటే ఎన్ని ముఖ్యమైన సూత్రాలు కావాలని చెప్పాను? ఎన్ని? 3. ఆ 3 ఏమిటి? మొదటిది ఎవరైనా? మొదటిది నమ్మకము. ఎందుకు నమ్మాలి? ఇదిగో బైబిల్ గ్రంథములో కూడా మనం చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథములో యోబు గారికే స్వయముగా ఆ యొక్క ప్రవక్తకి ఏమి జరిగింది? అన్ని ఐశ్వర్యాలు ఇచ్చాడు దేవుడు, సకలము. ఇది లేదు అని చెప్పుకోకుండా ఉండేదానికి సర్వముని ఇచ్చాడు. కానీ సైతాను దేవుని దగ్గరికి వెళ్ళి అతని గురించి దుష్ప్రచారం చేసింది. అప్పుడు సైతాన్ అన్నది, అతను అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను పూజిస్తున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు అని. కనీసం అతని దున్ని ఏదో ఒకటి తీసేసాయి, అప్పుడు నిన్ను కూడా దూషిస్తాడు అని. అదే విధముగా ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ వచ్చాడు ప్రభువు కూడా. వాళ్ళ స్నేహితులు వచ్చి కూడా చెప్పారు, అన్నీ తీసేస్తున్నారా, ఆయనేం దేవుడురా, ఆయన ఎందుకురా నమ్ముకోవటం, నీవు అన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఇక నుండి అయినా సరే నీవు ఆయన విడచి రా, పక్కకి రా అన్నాడు. లేదు, నా దేవుడు నాకు సకలాన్ని ఇచ్చాడు, ఆయనే మరలా తీసుకుంటున్నాడు అన్ని చిన్న నమ్మకం కలిగి ఉన్నాడు, కలిగి జీవించాడు. అదే విధముగా భార్య భర్తలు కూడా ఒకరిని ఒకరు నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే
ఉదాహరణకు చెప్తూ ఉన్నాను. ఎవరు కూడా దాన్ని ఇది నాకే చెప్పాడని మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈ యొక్క ప్రవీణ్ మౌనికల వివాహానికి వచ్చిన మీరంతా కూడా ఆ యొక్క జంటను చూసి అంటూ ఉంటారు, అబ్బా చూడ ముచ్చటగా ఉందిరా ప్రవీణ్ మీ జంట, చూడ ముచ్చటగా ఉందమ్మా మౌనిక మీ జంట, నూరేళ్ళు వర్ధిల్లాలి అంటారు. మంచిదే. ఇదిగో ఆ యొక్క వివాహ బంధంలోకి అడిగిపెట్టేసిన తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వివాహానికి వచ్చినటువంటి ఎవరో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ప్రవీణ్ లేని సమయంలో మౌనిక దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అమ్మా మౌనిక, ఏందమ్మా మీ ఆయన పనికి వెళ్ళాడు, 11 అవుతుంది ఇంకా రావట్లేదు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో. ఇక వెంటనే మౌనికకి ఏం కలుగుతుంది? అనుమానము. ఈ అనుమానం దేని వల్ల కలుగుతుంది? వాళ్ళ భర్త మీద నమ్మకం లేనందువలన అనుమానం స్టార్ట్ అవుతుంది. అదే విధముగా మౌనిక లేని సమయమున ఇదిగో ప్రవీణ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఇదిగో మౌనిక ముచ్చట్లేస్తుందయ్యా, పోయి మీ అత్త మామను చూసుకోవట్లేదు, కూర వండట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, ఖచ్చితంగా పనులేస్తారు. వెంటనే ప్రవీణ్కి కూడా కలుగుతుంది ఏమిటి? అనుమానము. వీళ్ళు చెప్పింది నిజమేనా? అదిగో ఆదిలో పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా చూశారు, ఇదిగో మీ జంట చూడముచ్చటగా ఉందని. మరలా ఎవరు పెడుతున్నారు వాళ్ళకి పుల్ల? ఇదిగో పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా అంటూ ఉన్నారు. అంటే మీరని కాదులే, అంటూ ఉంటారనమాట. కాబట్టి అదే కానీ మౌనిక కానీ ప్రవీణ్కి కానీ ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నట్లయితే వాళ్ళు చెప్పినది ఏం చేస్తారో తెలుసా? పెడచమిన పెడతారు. పోవమ్మా చెప్పావు కానీ మా ఆయన గురించి నాకు తెలియదా అని ఆమె యొక్క నోటి నుండి మనం వినగలుగుతాం.